చాలా మందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే దట్ ఈ క్రొకడైల్స్ అన్నవి అవి గుడ్లు పెడతాయి. తల్లి ఏం చేస్తుంది, ఒకవేళ గుడ్డు పెట్టిన తర్వాత దాన్ని చూసుకుంటుంది, కాపాడుతుంది, పిల్లలు పుట్టేంత వరకు ఆగుతుంది, చూసాక దాన్ని నరిష్ చేస్తుంది కదా. నాకు తల్లులందరికీ తెలుసు, అండ్ ఆఫ్ కోర్స్ మెన్ ఆల్సో నో దట్. కానీ స్పెషల్ పార్ట్ ఏంటంటే ఇంట్లో దట్ ఆ గుడ్డుని ఏం చేస్తుందంటే ఆ తల్లి బీచ్ ఉంటుంది కదండి, ఆ శాండ్లో వదిలేస్తాయి. అవి వదిలేసి వెళ్ళిపోతాయి మళ్ళీ సీలోకి. ఏమంటుందంటే పిల్లతో, నువ్వు పుడితే మళ్ళీ మనం ఎక్కడో ఒకటి కలుస్తాము సీలో అని ప్రామిస్ చేసుకుంటుంది. అందుకనే ఆ సీ కోస్ట్ అంతా కూడా మన బీచ్ వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ సాయి దుర్గేష్ గారు హెస్ జస్ట్ మెన్షన్డ్ ఇట్, అండ్ ఇట్ ఈస్ సంథింగ్ వీ ఆల్ హ్యావ్ టు నో ఆల్సో. దానికి ఒక సీజన్ ఉంటుంది, అందుకనే ఆ టైంలో సీ కోస్ట్కి వెళ్ళొద్దు అని కూడా అంటుంటారు. ఆ సామాజిక స్పృహ మనందరిలో కూడా ఉండాలి. అండ్ శ్రీకాంత్, ఐ వాంట్ యూ టు కమ్ ఫస్ట్, మా వాళ్ళందరినీ అడ్రస్ చేసి అసలు ఈ ఆలోచన గురించి అందరికీ చెప్పి దెన్ వీ కెన్ డూ అ Q&A. నచ్చిందండి గ్లిమ్స్? సో ఇట్స్ జస్ట్ అ గ్లిమ్స్. The full, teaser and trailer and the full film will be soon. And I need to thank, couple of people also. Like, firstly, and Pawan Kalyan Garu, Deputy Chief Minister of Andhra Pradesh, and also Forest Minister. I'm really thankful to him, and also the officers like PCCF HOF, PCCF Chief Wildlife Warden, and entire Forest Department, entire ground level staff, for supporting us. And also, and next, I'm really thankful to Saidam Tejanna. I never thought I'll meet Navdeep Garu, Saidam Tejanna, like Anish Garu, all these people, but as I said earlier, Navdeep Gariki message చేసినప్పుడు నేను ఒక random message పంపించా Instagramలో. And immediately I thought okay, he'll reply in after few days, and then he will give me a time. Then I thought I'll meet him. So immediately after maybe in 30 minutes or 1 hour, he asked me to come to his gym. So వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పి వీటిలో 2 అడిగారు అనమాట. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే క్లారిటీ ఉందా నీకు అని అడిగారు. ఉందండి అన్నాను. ఉంటే పేపర్ తీసిచ్చి ఒక పెన్ ఇచ్చారనమాట, క్లారిటీగా చెప్పు అన్నారు. ఏంటి బాస్, కొంచెం వెంటనే I took a paper out and I drafted the points. Okay, clarity on. And then he started involved in the project, and he actually involved in the project more than me. So it's really